భారత్లో ఎప్పుడు గాని ఇలాంటి లోటు లేదు. కేవలం భారత్కు ఒక సమర్థవంతమైన జాతీయవాద నాయకుడి చేతిలోనే అధికారం ఉంటే చాలు. భారత్కు ఆ జాతీయవాద నాయకుడి పరిపాలనలో తిరుగుండదు అని ఈ రోజు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. బహుశా అందుకేనేమో డీప్ స్టేట్ మాఫియా అండ్ ఇంతకుముందు అమెరికాలో అధికారంలో ఉన్న బైడెన్ గవర్నమెంట్ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం $21 మిలియన్ ఫండ్ ని భారత్లోని మెయిన్ అపోజిషన్ పార్టీకి ఇచ్చాయట. ఆ అపోజిషన్ పార్టీ కాంగ్రెసేనని మనందరికీ తెలిసిందే. నరేంద్ర మోడీని ఓడగొట్టేంత సామర్థ్యం రాహుల్ గాంధీకి లేక కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కోసం విదేశాలకు వెళ్లి డీప్ స్టేట్ దగ్గర నుంచి డబ్బులు అడుక్కొని వచ్చి ఇక్కడెంత రచ్చ చేశారో మనంతా చూశాం. అయినా కానీ కాంగ్రెస్ 100 ఎంపీలను కూడా గెలిపించుకోలేకపోయింది.